హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది ఏంటంటే మనం బిర్యానీలోకి ఖట్టా అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేర్చుకోండి. మా ముస్లిం స్టైల్ను నేర్పిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలానే వంకాయలు అవన్నీ 3 వేసేసి ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సొరకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కొంచెం పసుపు, అలానే మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఆ పచ్చివాసన ఎంత పోతే అంత టేస్టీగా ఉండేది మనకి ఖట్టా అనేది. చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చేసే విధానం మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అనేది మీరే కామెంట్ చేసి నాకు చెప్పండి. సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్తారు. ఓకే, చూడండి ఇప్పుడే బాగా ఫ్రై అవుతుంది కదా. మనకు ఆయిల్ అనేది అలా పైకి తేలాలన్నమాట. అలా పైకి తేలితే ఏంటంటే మనం వేసిన అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి బాగా పచ్చివాసన పోయినమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేసి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోవాలి. పోయిన తర్వాత నెక్స్ట్ ఆ పచ్చివాసన అనేది పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్, అలానే కోరియాండర్, అలానే మింట్, కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. టొమాటోస్, కొత్తిమీర, పుదీనా 3 ఒకేసారి వేసుకోవచ్చు. లేకపోతే మనకు కావాలంటే సపరేట్గా వేసుకోవచ్చు. 3 ఒకేసారి అయినా వేసుకోవచ్చు, పర్లేదు. అది మన చాయిస్ అన్నమాట. నెక్స్ట్ ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం అసలు ఏం ప్రిపేర్ చేస్తున్నాం, కలియా కదా. ఆ కలియా ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఆ పప్పు అనేది మనం బాగా బాయిల్ చేసుకుని కుక్కర్లో బాయిల్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని బాయిల్ చేసుకొని నెక్స్ట్ మనం ఆ పప్పు అనేది వేసుకొని ఆ పప్పుని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పప్పులో కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. మనకి చింతపండు సరిపోయినంత చింతపండు పులుసు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి చింతపండు పులుసు అనేది మనకి ఎంత సరిపోయిద్దో అంత చింతపండు పులుసు అనేది వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసి మనం ఫుల్లో పెట్టేసి కాసేపు స్టవ్ అనేది మనం ఫుల్లో పెట్టేసి ఇంకా వదిలేయవచ్చు. అది బాగా మరిగే వరకు టేస్ట్